గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మా. అభివృద్ధి కావాలా కుర్చీ కావాలా అని అడుగుతున్నారు అక్కడ కార్పొరేటర్లు. అభివృద్ధి గురించి మాడం మానేసి ఇప్పుడు వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించి ఇది జరిగితేనే కదా సమావేశం, సర్వసభ్య సమావేశం జరిగితేనే కదా కడప డెవలప్మెంట్ నిధులు వచ్చేది, ఇది కూడా పక్కదారి పట్టించి ఏమాత్రం డెవలప్మెంట్ జరగకుండా చూడాలని చెప్పి ఇది చేస్తున్నారు. కుర్చీయే కావాలనుకుంటున్నారు తప్ప డెవలప్మెంట్ గురించి కాదు, ఎక్కడా లేదు, ఒకసారి చూసుకోమనండి అనేది వైసీపీ కార్పొరేటర్ల నుంచి వస్తున్నటువంటి మాట. నిన్న జరిగినటువంటి వెర్షన్ విన్నాము. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు కూడా డెవలప్మెంట్ గురించి కాకుండా కుర్చీ గురించి కోట్లాడుతున్నారు అనేది వస్తున్నటువంటి అభిప్రాయం. ఆశా గారు, మొదట మీకు పై న్యూస్ వీక్షకులకి, అలాగే వ్యవసాయ నేత దివిష గారికి, వైఎస్ఆర్ చిన్నపరెడ్డి గారికి, అలాగే కండ్లి సుబ్బాలక్ష్మి గారికి నమస్కారాలు. ఎంత అధికారం వచ్చినా ఎంత అధికారం పోయినా కుక్కతో ఒకరు వంకర అన్నట్టు కనీస మర్యాదలు పాటించలేని ఈ ఫ్యాక్షన్ ప్రభుత్వం, ఈ రౌడీ ప్రభుత్వంలో మహిళల పట్ల చూపించిన వివక్షత మనం చూసాం. కుర్చీ కోసం కాదమ్మా, కడపలో వక్ఫ్ బోర్డులు ఉన్నటువంటి భూములు, ఎస్సీ ఎస్టీ భూములు, అలాగే ఆ మేయర్ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళ వర్గానికే ఇచ్చుకున్నారని, అవినీతి పైన, నీళ్లు రాకుండా పోవడానికి కారణమైన విషయాలపైన, రోడ్ల పైన, వీధి లైట్ల పైన, పరిశుభ్రత పైన, హెల్త్ వర్కర్స్ డిమాండ్ల పైన మాట్లాడడం కోసం ఒక ప్రజాప్రతినిధిగా, ఆ ఏరియా ఎమ్మెల్యేగా, ఒక మహిళగా మేయర్ సమావేశానికి వెళ్ళారు. ఆశా గారు, ఒక చిన్న మీకు క్వశ్చన్, మీకు న్యూస్ కావాలా సీట్లో కూర్చొని మాట్లాడాలా అని మిమ్మల్ని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు జరిగింది అదే. మహిళ అయినా పర్లేదు, న్యూస్ చెప్పమ్మా, ఎటు పెట్టినప్పుడు కొంచెం చెప్పుకోండి చెప్పుకోండి అంటుంది. ఇది మీకేమి చూడండి, మహిళలు నిలబెట్టి ఏ విధంగా చూపిస్తారు, విజువల్ చూపిస్తున్నారు. కనీసం మేయరు, ప్రథమ పౌరుడు, ఐ రెస్పెక్ట్, మేము గౌరవిస్తాం. అయితే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి బయట నిలబడుకొని కుర్చీ కూడా ఏమో, గతంలో ఎమ్మెల్యేలు ఈ పక్క ఆ పక్క లెఫ్ట్ రైట్ కూర్చోబెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు కూర్చోబెట్టుకోలేకపోతారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందినా, 8 మంది వచ్చారు, అదే రాజకీయాలు సహజం, మారుతుంటారు పార్టీని, అది కాదు. కడప సమస్యల పైన డిమాండ్ చేస్తా ఉంటే మాధవరెడ్డి గారిని నిర్దాక్షిణ్యంగా, దుర్మార్గంగా, మహిళల పట్ల వివక్షత చూపిస్తూ, కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మహిళా లోకాన్ని అవమానించిన వైఎస్ఆర్సీపీ నాయకుల గూండాయిజాన్ని ఏమంటారు? స్ట్రైట్ గా అడుగుతాం. మీ యొక్క కార్పొరేటర్లకి, మీ యొక్క అధికారంలో మీ మేయర్లకి చికెన్ ముక్కలు పలవాలు, ఇతర పార్టీ నాయకులకి నుంచి మాట్లాడితేనే కనీసం బిస్కెట్ కూడా, టీ కూడా ఇవ్వరా? ఇంత దారుణమైన వ్యవహారం ఇది, నాకు అర్థం కాలేదు. ఇది పిలిచి అవమానించడం అనమాట. ఆ హక్కుని వీళ్ళే హరిస్తున్నారు. రెండు, అవేమడిగింది? నాకు కుర్చీ చేయమని అడిగిందా, లేదంటే మా ఊర్లో పెరంటాలు చేయమని అడిగిందా? కడపలో 3 రోజులుగా నీళ్లు రాలేదు, వక్ఫ్ బోర్డులు ఆక్రమించేశారు, క్రిస్టియన్ భూములు ఆక్రమించేశారు, అభివృద్ధి లేదు, దాదాపు 600 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి, ఇన్ని పనులు నాణ్యత లేకుండా చేసిన పనులన్నీ కూడా చెకింగ్ చేస్తున్నారు, సమాధానం చెప్పడం లేదు, కాంట్రాక్టర్ని నీ కుటుంబ సభ్యులకి ఇచ్చుకున్నావు, అది కూడా నామినేటెడ్ పదవులో, టెండర్లు లేకుండా, ఇదేమి ప్రజాస్వామ్యం ఇదని కూర్చింది. మరి చెప్పాలి కదా ఒక మేయర్ గా. ఏది మొదలైంది? కుర్చీలాట అని చెప్పి డైరెక్ట్ గా మాధవిరెడ్డి చెప్పారు కదా. అది చూసే వాళ్ళకి భయం పట్టుకుందేమో, ఆయనకి మరి ఎవరు చెప్తున్నారో తెలీదు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేతలైనా సరే కాస్త చెప్పాలంటే ఆమె స్టైల్లో, అంటే ఆ భాష నేను మాట్లాడను కాబట్టి చెప్పున్నారు. ఇంటి దగ్గర కూర్చొని అది కూడా ఆమె స్టైల్లోనే కొన్ని మాటలు మాట్లాడున్నారు. కానీ ఫస్ట్ వచ్చిన అయితే కుర్చీ నుంచే కదా. కుర్చీ ఎందుకు ఇవ్వరు? మహిళలను అవమానిస్తున్నారు, కుర్చీ స్టార్ట్ చేశారు. అది కూడా పాయింటే కదా. ఇప్పుడు 52 అంశాల పైన వితౌట్ ఓటింగ్ మీరు ఓకే నేను పాస్ చేసిన వెళ్ళిపోతే నువ్వు మేయరా డిక్టేటరా? 52 అంశాలు 1-2 కాదు. కాంట్రాక్ట్ విషయాలు కావచ్చు, అభివృద్ధి విషయాలు కావచ్చు. ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధి హక్కు ఉందాం అక్కడ. వన్ ఆఫ్ ది మెంబర్ దాంట్లోనే ఆహ్వానితులు అంటారు తెలుగులో. అటువంటి వాళ్ళని మీరు కూర్చోబెట్టకుండా పోయినారనుకోండి, కనీసం వాళ్ళు చెప్పే మాటలు వినాలి కదా. గవర్నమెంట్ ఇవ్వరు. మీరు మీ యొక్క రాజకీయ పార్టీలో, వైఎస్ఆర్సీపీలో మహిళలు ఎటువంటి గౌరవం లేదు. మా జిల్లాలోనే ఒక దళిత మహిళా అధ్యక్షురాలని కింద కూర్చోబెట్టినారు. గతంలో నారాయణ స్వామిని కలకడ కూర్చోబెట్టినారు డిప్యూటీ సీఎం ని. ఇంకొక మహిళ విశాఖపట్నంలో కుర్చీ లేకుండా ఉంటే ఆ సందులో దూకు నిలబడి చేలు నిలబడుకునింది. ఎస్సీ బీసీ మైనార్టీలకు న్యాయం చేశారు కదా. మానేసి మా బీసీ అని చెప్పిన కదా. గవర్నమెంట్ లో కొన్ని 100 మంది చంపేశారు మీరు. దళితుడిని సుధాకర్ చంపేశారు, అదేవిధంగా సుబ్రహ్మణ్యం చంపేశారు, కానీ సమాధానం శిరోమండనం చేశారు, మూత్ర విమర్శలు చేశారు.
ఇవన్నీ కూడా గత ప్రభుత్వ అనుభవాలు. వాళ్ళు అవి పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లా. దళితుల పట్ల వివక్షత ఉంది వాళ్ళకి. అటువంటి సంస్కృతి మహిళల పట్ల కూడా ఉంది. మా కార్పొరేటర్లకు సమయం ఇవ్వట్లేదు అని చెప్పి నిన్న మాధవిరెడ్డి ఒక మాట మాట్లాడితే ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ సంఖ్యాబలాన్ని బట్టి కదండి ఉన్నటువంటి ఏ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి ఆ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలనేది రూల్ ప్రకారం ఇస్తారు తప్పించి వీళ్ళేదో ఎమ్మెల్యేలని కార్పొరేటర్లు కొనుక్కున్నారు కదా అని చెప్పి ఎక్కువ సమయం అయితే ఇవ్వడం కుదరదు కదా అంటున్నారు ఆయన. మంచి పాయింట్ ఎత్తారు. ఒక నిమిషం తీసుకోవద్దు. నా టైం ఆగాలి. చిన్నపరెడ్డి దయచేసి నా టైం నువ్వు తీసుకోవద్దు, ఆగాలి కాసేపు. ఇప్పుడు ఇదే ప్రశ్న మీరేశారు నా ఆయనకి. ఏమని, అసెంబ్లీలో ఒక న్యాయమా, కార్పొరేట్ ఒక న్యాయమా? ఎస్, కరెక్ట్, మంచి మాట పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఒకరుని 5 మంది 2 వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎవరన్నా ఒక కార్పొరేటర్ మాట్లాడారమ్మా, నేను విజువల్స్ మీరే పెడుతున్నా, నాకు అర్థం కాలేదు. వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. కనీసం ఆ డిమాండ్స్ ఏంటంటే కనీసం మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారా? ఎమ్మెల్యే గారి చేతిలో మైక్ తీసుకుని అనవసరంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అంటే కనీసం చెప్పేవాళ్ళు లేరు కదా. నేను చూడ అందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ సార్ నప్పుడు పోన్నారు. ఏమైంది హాల్లో కుర్చీలు? ఏమైంది మరి సభ మర్యాద? ఏమైంది? ప్రజలు నిలుకుని ఎందుకని మిమ్మల్ని ఒక కాలకేయుల్లాగా, ఒక దుర్మార్గంగా, సైతాన్ లాగా వెళ్లి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేది కాకుండా, మహిళల పట్ల కనీసం గౌరవం లేకుండా, వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉందమ్మా, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ హక్కు ఉంది. వాళ్ళ కార్పొరేటర్లు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న హక్కు అది. దాన్ని మీరు ఇవ్వకపోతే తప్పు కదా. 100 పాళ్ళు ప్రజాస్వామ్యం విరుద్ధం కదా. డిక్టేటర్ గా మాట్లాడారు కదా. అడేమంటున్నారు, మహిళలకు న్యాయం చేయండి అని అడిగారు. తప్పేం కనపడట్లేదు నాకు తెలిసి. మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా సరే మీ ఇంటికి వచ్చినా సరే సభ మర్యాద పాటిస్తారు. శత్రువు వచ్చినా ఇంట్లో కూర్చోబెట్టి నీళ్ళు ఇస్తారు. అటువంటి సంస్కృతి లేదు. మాకు ఫ్యాక్షనిస్టులు మేము సంపించుకుంటాం. మహిళలు ఇంట్లో నుంచి బయట రాకూడదు. మా సామ్రాజ్యం అలానే ఉంది, మేము మారం, మేము ఇంతే అని చెప్పిన జగన్మోహన్ గారి ప్రభుత్వం నిదర్శనాలు ఇవి కనబడుతున్నాయి. నాకు అర్థం కావడం. ఇంకైనా మారండి అయ్యా, ప్రజల అభిప్రాయం చెప్పుకుంటే పెట్టుకునే వాళ్ళు కనపడట్లా. ఇది కాకుండా కడపలో చాలా విషయాలు ఉన్నాయమ్మా. కడప నుంచి బెంగళూరుకి వెళ్ళాల్సిన రైలు మార్గానికి భూమి కేటాయించిన బాధ్యత ప్రభు అక్కడ ఎమ్మెల్యేది ఉంది. పట్టించుకోవట్లా, వాళ్ళు ఇవ్వట్లేదు. 2 కడప నుంచి డబులింగ్ లైన్ కి నిధులు కేటాయించట్లేదు. కొట్లాడుతున్నారు తప్ప ఆ డెవలప్మెంట్ గురించి ఎమ్మెల్యేకి పట్టడం లేదు. ఒకవేళ డెవలప్మెంట్ గురించే కావాలంటే కుర్చీది ఏముంది, ముందు ఇది కదా కావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. ఇప్పుడు ఈ మీటింగ్ జరగపోతే, సర్వసభ్య సమావేశం జరగపోతే గనక ఆ నిధులు కూడా రాకుండా పోతే డెవలప్మెంట్ జరగకుండా పోతుంది. కడప అనేది డెవలప్మెంట్ కాకుండా ఉండాలి అనేది ఒకటైతే, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, మీడియా అటెన్షన్ ఆమె గ్రేప్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. మా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఒక మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. స్వచ్ఛ భారత్ నిధులు 150 కోట్లు వచ్చే కోసం మున్సిపాలిటీకి. ఈ నిధులన్నీ అభివృద్ధి పదంలో పరిచిపెట్టాలంటే అజెండా తయారు చేయాలి. ఆ అజెండాలో ఏ ప్రయారిటీ వర్క్స్ ఇస్తున్నా చూడాలి. కడపలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కనీసం వీధి లైట్లు మండట్లేదు. పైగా ఈ రాష్ట్రం అందరూ కూడా స్వచ్ఛ భారత్ సంబంధించి క్లీన్ పెట్టుకుని రోడ్లకి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు. ఇది కాకుండా మున్సిపల్ సమస్యలు, నీటి సమస్య కాకుండా అనేక అంశాల పైన ఆమె అజెండా తయారు చేసుకుని వెళ్ళింది. మాట్లాడడానికి హక్కు లేదు ఆమెకి. కనీసం మీరు అదొద్దు, కార్పొరేట్కి ఇవ్వండి, అమ్మా మీ వాటిలో ఏ సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఉందా, మురుగునీటి సమస్య ఉందా, విధి లైట్ సమస్య ఉందా, రోడ్డు సమస్య చెప్పాలి కదా. ఈ వర్కులన్నీ పక్కన పెడేసి వచ్చిన డబ్బుల్ని ఎలా కాంట్రాక్ట్ వర్క్లకి అప్పచెప్పాలి, అది నా కుటుంబ సభ్యులకి ఎలా అప్పచెప్పాలి, నువ్వు అజెండా రాసుకొని 52 అంశాలు పాస్ చేసేస్తే మీ కళ్ళ ముందనే మీరేమంటారు? ఒప్పడతారు లేదా? తప్పు కదా. అంటే ఇంకో వాటికి డబ్బులు లేరా, ఇంకో అభివృద్ధి చేయటం లేదా, కడపలో ఇంక వేరే పనులు లేవా అని ఆలోచిస్తారు ఖచ్చితంగా. అవన్నీ వదిలేసి ఈరోజు మీ స్వార్థం కోసం మీ కుటుంబ సభ్యులకు మాత్రం డబ్బులు కేటాయించుకొని కాంట్రాక్ట్ అప్పచెప్పి ఇంత దుర్మార్గంగా అజెండాను పాస్ చేస్తే తప్పు కదా. దీనికి మీకు అధికారం ఏముండాలి? ఇది కరెక్ట్ కాదు కదా. ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్న కొంతమంది పార్టీలు మారడం, పార్టీలు వేరే చేప వేరే విషయం. మీ నాయకుడు అసెంబ్లీకి రాడు, అవసరం కదా. చిన్నపరెడ్డి ఆగాలి, నువ్వు చిన్నపరెడ్డి ఆగాలి, చిన్నపరెడ్డి ఆగాలి, నువ్వు చిన్నపరెడ్డి నీ టైంలో నీ మాట్లాడమని నువ్వు కూడా మాట్లాడుతున్నావు. చిన్నపరెడ్డి నీ టైం తీసుకో. ఇప్పుడు మీరు కడప అసెంబ్లీకి ఇంకేందండి, మీ ప్రజాప్రతినిధి ఉన్నాడనా? మీ దౌర్జన్యం మీద నాకు అర్థం కాలేదు, మీ దుర్మార్గం మీద నాకు అర్థం అవ్వలేదు, మాట్లాడే మైక్ ఇవ్వడానికి మాకు అర్థం లేదు. మీరు అన్నారు కదా మైక్ ఇవ్వరు, ఇప్పుడు ఎందుకు ఎవరు భయమా? పులివెందులకి ఎందుకు భయం వచ్చింది? ఎందుకు మాట్లాడినివ్వడం మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేని? ఒక మహిళ
నిర్దాక్షిణ్యంగా వచ్చి సమస్య చెప్పాలని ముందుకు వస్తే అడ్డుకుంటారా మీరు? ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కాదు ఇది. ఇది మాట్లాడుతా ఉంటే అది వదిలేసి ఆట ఇది సంబంధం కోసం సమస్య నాకు అర్థం కాలేదు. కడప రోడ్లు బాగున్నాయా? కడప డ్రైనేజీ వస్తే బాగుందా? కడప పారిశుద్ధ్యం ఉందా? ఏదైనా మాట్లాడి చెప్తాను. కడపలో పూర్తి స్థాయిలో అన్నమయ్య కొట్టుకోపోతే ఇష్టి కంపుకుంటున్నారు కానీ కనీసం చచ్చిపోయిన వాళ్ళు పడుచుకున్నారు మీ ఎమ్మెల్యే. అవన్నీ కూడా మాట్లాడడానికి వస్తే సమస్యల పైన మాట్లాడితే మీ యొక్క బండారం బయటపడుతుందని చెప్పి వాళ్ళు నోరు పూయించడం కోసం మైకులు లేకుండా కుర్చీలు లేకుండా నిరసన తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు కావాలని ప్రొవోక్ చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. మీరు తప్పుడు విధానము. అదే కడప సమస్యల పైన మాట్లాడడం కోసం వచ్చే కౌశల్ వాళ్ళు రెచ్చగొట్టి ఈ విధంగా డైవర్షన్ చేద్దాం అనుకుంటే వాళ్ళ వేళ మిమ్మల్ని ఎవరెళ్ళమని చెప్పారు? ఇది వాళ్ళ స్ట్రాటజీ. నిధులను పక్కదారి మళ్లించాలని చెప్పి చూస్తున్నారు, లేదంటే వారికి సంబంధించినటువంటి నాయకులకో కార్యకర్తలకో కాంట్రాక్ట్లు ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నారు అనేది మీకు ఉన్నటువంటి అవగాహన కదా. కుర్చీలాట ద్వారా ఏదైతే మాధవిరెడ్డి ఎమ్మెల్యే చెప్తున్నారు, కుర్చీలాట స్టార్ట్ చేశారు, ఏం భయం పట్టుకుందో ఆయన కుర్చీ ఏమైనా పోతుందో అనుకున్నా ఆవిడ ఏదైతే స్టేట్మెంట్ చేస్తున్నారు అది వాళ్ళ స్ట్రాటజీ. ఈ విధంగా చేసి అజెండా పూర్తయిపోయిందని చెప్పి ఆ నిధులన్నీ పక్కదారి మళ్ళిద్దామని చెప్పి అనుకున్నప్పుడు ఆ ట్రాప్ లో మిమ్మల్ని ఎవరు పడమన్నారు? ఇది కదా ఫస్ట్ ఇది చర్చిద్దాము, డెవలప్మెంట్ గురించి మాట్లాడిన తర్వాత ఫైనల్ గా ఇది కుర్చీ ఎందుకు వేయట్లేదని చెప్పి అడిగితే ప్రజలు కూడా చూస్తున్నారు కదా. ఇది మంచి పాయింట్ చెప్పారు. కుర్చీ అనేది మాకు ఒక చిన్న పాయింట్ అని గౌరవించమని మాత్రమే. మిగిలిన డబ్బులన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అలకేట్ చేయడం వల్ల ఆ డబ్బులు అలకేట్ చేయడం తప్పు. అలా 52 అంశాల పైన కాంట్రాక్ట్ పద్ధతుల పైన నామినేటెడ్ పైన టెండర్ లేకుండా అప్లై చేయడం తప్పు కదా. టెండర్ సిస్టమ్ ఏమైంది? మీరు ఎందుకు నామినేటెడ్ వర్క్ ఇస్తారు? అది అడిగారు ఆవిడ. మీరు 52 అంశాల పైన ఇంత డబ్బుల్ని నామినేటెడ్ ఎలా ఇస్తారు? టెండర్లు వేయండి, సిటీ టెండర్లు వేయండి. దాని ప్రకారం ఊరికి వస్తే వాళ్ళకి ఇవ్వండి చెప్పారు. కానీ మీకు మీ కుటుంబ సభ్యులకి మీ కార్పొరేట్లకి మీ పనులప్ప చేసేసి వస్తానే ఎవరైనా సరే మీరైనా సరే వస్తానే కూర్చోవాలి బాధ్యత కదమ్మా. అదే అంటున్నారు, చాలా చిన్న పాయింట్ అంటున్నారు, చాలా పెద్ద పాయింట్ అంటున్నారు. మీరైనా సరే కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే వస్తే కుర్చీ చేయడం అన్యాయం అక్రమం చెప్పండి. మీరే ఏ అజెండాలో ఉంది చెప్పండి. శాసనసభ సభ్యురాలుగా రాష్ట్ర గౌరవ ప్రకారం కుర్చీ వేయాలి. అది వేయకపోవడం నిదర్శనం. అది మహిళల పట్ల మీకున్న గౌరవం. అది కనీసం కూర్చోకుండా అవసరపడుతున్నారు. ఇంతకన్నా మీకు ఉంటుందో చెప్పండి. వేరే రాష్ట్రమైనా సరే గౌరవం తెలిపేది. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక్కసారి మీరు ఎక్సిగ్నల్ అనేది చెక్ చేసుకోండి, ఎందుకంటే స్ట్రక్ అవుతుంది వీడియో అనేది. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి వన్స్ అగైన్. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీరు స్వీజ్ అయ్యారు చూడండి. లక్ష్మణ్ గారు సమ్ నెట్ ఇష్యూ కనిపిస్తుందండి, మీ వీడియో ప్రతిసారి ఫ్రీజ్ అవుతుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. సార్ అసలు రూల్స్ అనేది మాట్లాడదాం. మేయర్ పక్కన ఎమ్మెల్యేకి ఎంపీకి సీట్లు వేయాలా, కుర్చీలు ఉండాల్సిందేనా? గతంలో ఆ పార్టీ ఉన్నప్పుడు అంటే మేమేదో సన్మానించడానికి వేస్తున్నాము, ప్రతిసారి వాళ్ళ మాట నగ్గాలంటే ఎట్లా, ఇది కాదు కదా అని చెప్పి చిన్నప్పరెడ్డి గారు మాట్లాడుతున్నారు. నిన్న వైసీపీ కార్పొరేటర్లు కూడా అదే మాట్లాడున్నారు. ఆవిడ సన్మానించాము, కార్పొరేటర్ మాట్లాడిన దాంట్లో క్లియర్గా మాట్లాడింది ఏంటంటే మేము సన్మానించాము, ఆవిడ గౌరవాన్ని ఉంచుకోలేదు, తర్వాత రోజే చెత్త అని చెప్పేసి మేయర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది, మేము ఎట్లాగా ఆవిడని గౌరవిస్తాం అని చెప్పి నిన్న ఒక మీడియాకి ఆ వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడినటువంటి అంశం. రూల్స్ ఏంటి, ఇవ్వాలా వద్దా, గతంలో ఇచ్చారా ఇవ్వలేదా? ఒకసారి ప్రజలకి మన వ్యూవర్స్కి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. చూడమ్మా, మేయర్ కు కొన్ని విచక్షణ రహితమైనటువంటి హక్కులు ఉంటాయి, తను నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటది. కాకపోతే ఏంటంటే అక్కడ రాజకీయ పార్టీల పరంగా అంటే అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య కాకుండా వ్యక్తుల మధ్య తగాదాలు ఎక్కువయ్యాయి. ఎందుకయ్యాయి అంటే ఆమె తీరు ఎన్నికల ముందు నుంచి కూడా చాలా